ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇరాన్ నౌకలన్నిటి కోసం ఇప్పుడు వేటాడుతోంది అమెరికా. ఇరాన్కి సంబంధించినటువంటి నౌకాశ్రయాలను ఆల్రెడీ దిగ్బంధించింది, దాని జల రవాణా వ్యవస్థను ఆల్రెడీ దెబ్బతీసింది. అలాగే ఇరాన్కి అవసరమైన మెటీరియల్ సరఫరా చేసే నౌకలు, ఇరాన్ చమురుని తరలించే ట్యాంకర్లు అమెరికా రాడార్లోకి తీసుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తతలు పశ్చిమాసియా దాటి ప్రపంచంలో మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించబోతున్నాయి. ఇరాన్ నౌకలు నిన్న నౌకల మీద కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో ఈ ప్రతిపాదన బయటకు వచ్చింది. పశ్చిమాసియాకు దూరంగా ఉన్న ఇరాన్ వాణిజ్య నౌకల మీద దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఇప్పుడు అమెరికా సిద్ధమవుతుంది. అమెరికా మీడియాలో ఈ మేరకు కథనాలు వచ్చినాయి. ఈ వ్యూహం ఇరాన్ మీద ఆర్థికంగా ఒత్తిడి సృష్టిస్తుందని అమెరికా అంచనా వేస్తుంది. హార్ముజ్లో ఇప్పటి వరకు అమెరికా 23 నౌకలను అడ్డుకుంది. వీటిల్లో ఆయుధాలు లేదా చమురు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ రోజుకు 16 లక్షల బ్యారెల చమురును అమ్ముతోంది. వీటిలో అత్యధికంగా చిన్న రిఫైనరీల ద్వారా విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ నౌకలు, కంపెనీలు, వ్యక్తుల మీద కొత్త ఆంక్షలు కూడా అమల్లోకి తీసుకొస్తున్నారు.